అయితే ఖానాపూర్ మరియు రాపూర్ లోపల భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందో ఇండస్ట్రియల్ క్యారియర్ గురించి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ఎంఆర్ఓ గారికి పత్రం ఇవ్వడానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా మరి వ్యక్తిగత ప్రయోజనాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ లేకుండా మీ అందరికీ కూడా మద్దతు తెలపడానికి మేము ఇక్కడికి వచ్చినాం. దాన్ని అందరూ కూడా గమనించాలి. మరి ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ రైతులు కానీ మహిళలు కానీ అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. తరతరాల నుంచి కూడా వాళ్ళ పెద్దల నుంచి కూడా మరి అలాంటి భూమిని లాక్కొని ఈరోజు ప్రభుత్వం మరి వారి నోట్ల మట్టుకొట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారి ఆవేదన తెలియడానికి మరి వారి యొక్క ఆక్రోషణ ప్రపంచానికి తెలియజేయాలి, ప్రతి ఒక్కరు మద్దతు కూడా కొట్టాలని చెప్పేసి వాళ్ళు ఇంత దూరం వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేము అందరం కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా చేసే కార్యక్రమాలకు 100% మద్దతు తెలుపుకుంటూ వాళ్ళ యొక్క భూములను కాపాడే లోపల మేము ఎంతకైనా తెగించి పోరాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కానీ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఒక విషయాన్ని గమనించాలి. ఈరోజు మరి మీరందరూ కూడా జీవనోపాధి కల్పించాలి తప్పిస్తే జీవనోపాధిని ఎత్తేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా బహుశా 92, 93 లోపల కూడా నంచెల లోపల ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ పెట్టడం జరిగింది. 2013, 12 ఆ ప్రాంతం లోపల కూడా చేవెళ్ళ లోపల మన రాగం జిల్లా లోపల భూసేకరణ కూడా చేయడం జరిగింది. అక్కడ చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్కు లోపలనే ఇప్పటి దగ్గర కూడా భూములు అమ్మడం భూములు ఇంకా సగం భూములు కూడా మరి ఇండస్ట్రియల్ వాళ్ళకు కూడా ఎవరికి కూడా అలాట్మెంట్ చేసినటువంటి సందర్భం లేదు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలి. ఈరోజు ఎందుకంటే మరి అక్కడ మిగిలిపోయిన భూములను ఎవరైనా అవసరం ఉంటే ఇండస్ట్రియల్ వాళ్ళకి ఇవ్వండి, ఇంకా ఆడ కూడా మిగిలిపోయిన భూములు ఉన్నాయి వాటిని ఇచ్చి వాళ్ళని అక్కడ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి భూములు అంతా కూడా రైతులు ఈరోజు పంటలు పండించుకుంటేనే వాళ్ళకి జీవనం వెళ్తుంది. మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు పార్టీలకు అతీతంగా మరి ఒక గౌరవ సర్పంచ్ మరి ఒక అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఖరాఖండిగా మరి చెప్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి గ్రహించాలంటే ఎంత విసుగు చెందిపోయింది ఈరోజు ప్రభుత్వము. మరి ప్రభుత్వం అనుకుంటున్నది మరి గతంలో కూడా భూసేకరణ చేస్తే ఇలాంటి ఉద్యమాలు వచ్చినాయి, ఇలాంటి ఉద్యమాలు పెట్టి మేము అధికారంలో ఉన్నాం, మేము పోలీస్ బలం కాకపోతే మిలిటరీ బలం పెట్టి అణిచివేస్తాం, కేసులు పెట్టి భయపెట్టిస్తాం, లేకపోతే జైల్లోకి పంపిస్తాం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అనుకుంటుండొచ్చు. జైళ్ళకు కాదు, ఎక్కడికి దూరినా కూడా ఈ పోరాటాన్ని ఎవరు కూడా ఆపేది లేదు. మేము మనస్ఫూర్తిగా తెగించి పోరాటం చేస్తాం. రైతు మిత్రులను కూడా అందరినీ కూడా కోరుకుంటున్నా, ఓపికతోటి చేయాల్సినటువంటి కార్యక్రమాలు. ఓపిక అవసరం, మనకు సహనం అవసరం, నిజాయితీ కూడా అవసరం. మన లోపల ఇంట్లోకి వెళ్ళి బయట ఇంట్లోకి వెళ్ళి కొంతమంది వస్తారు, నీవు ఇచ్చేసేరాదు నీదేం పోయింది, నీవు ఇచ్చేసేరాదు నీదేం పోయింది అని ప్రలోభాలకు లొంగకూడదు. ఒకరి సమస్య కాదు, ఇది అందరి సమస్య. మనం అందరం ఐకమత్యంతో ఉంటేనే ఇది సాధ్యమైతే తప్పిస్తే లేకపోతే కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి స్థాయి లోపల వ్యతిరేకిస్తున్నాం. మనకి ఈరోజు ఇండస్ట్రియల్ అనేది అవసరం కూడా లేదు. ఈరోజు మనము ఎక్కడైతే గతంలో 2 దగ్గరలో కూడా జాగా తీసుకున్నాం, అక్కడ ఎలాంటి ఏ రోజు కూడా ఒక్క ఇండస్ట్రీ కూడా మనం ఈరోజు బునియాదేశి ఒక ఇండస్ట్రీ కట్టి ఒక 5 మందికో ఒక 10 మందికో మనం జీవనోపాధి కల్పించినటువంటి సందర్భం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తించాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారు అనేది మనకు అందరికీ తెలుసు. ఇది గవర్నమెంట్ కూడా భూమి సేకరణ చేసి ఎకరకు 20 లక్షలు 30 లక్షలు మనకు ముట్ట చెప్పి దాన్ని గెర్రెలు వేసి కొంచెం డెవలప్మెంట్ చేసి మరి ఈరోజు బడా వ్యాపారస్తుల కమిషన్ మీద 1 కోటి 2 కోట్ల రేటు చేసి ఒక 50 లక్షలు 60 లక్షలు గవర్నమెంట్కి కల్పించి తక్కిన 50-60 లక్షలు కూడా అన్ని కూడా మరి బడాబాబులు తింటున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈరోజు ఇండస్ట్రియల్ పెట్టాలనుకుంటే మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆయనకు అవసరం ఉన్న గాంధీ సరోవర్లో సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఎక్కడ ఫారెస్ట్ భూములు ఉంటే అవన్నీ కూడా సేకరణ చేసి మరి వాళ్ళకు వేరే వెలుసుబాటు కల్పించి ఆయన అవసరానికి ఈరోజు గాంధీ సరోవర్ కాడ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఆయన భూములు తీసుకుంటున్నాడు. మరి ఈరోజు పేదల భూములు తీసుకునే బదులు మస్తున్నది అటవీ ప్రాంతాలు మస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఆ చొరవ చూపించి మరి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఇండస్ట్రీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉపాధి చేపిస్తే ఈరోజు 1 ఎకరా భూమి ఉంటే 4 అన్నదమ్ములు ఉన్నారు. మరి